జీవితంలో స్ట్రగుల్స్ వస్తే పారిపోవాలా? భయపడిపోవాలా? ఏదో జరుగుద్దని చెప్పి అసహనం ఫీల్ అయిపోవాలా? యాంగ్జైటీ ఫీల్ అయిపోవాలా? చాలా సందర్భాల్లో పెద్ద పెద్ద స్ట్రగుల్ వచ్చిందనుకోండి, పెద్ద కష్టమో ఛాలెంజ్ వచ్చిందనుకోండి, అది మనం సాల్వ్ చేయలేనంత పెద్దగా అనిపించినా సరే, ఎంత కష్టం వచ్చినా సరే మనిషి ఒకటి గుర్తుపెట్టుకోవాలి. మనిషి జీవితంలో ఎంత పెద్ద టఫ్ ఛాలెంజ్ వస్తే అంత స్ట్రాంగ్ మనిషి అవుతాడు. అంత ఛాలెంజ్ మనిషి ఫేస్ చేస్తే ఇంకా ఇంకా స్ట్రాంగ్ అవుతాడనమాట. అంటే మనకి స్ట్రగుల్ వచ్చిందంటే అర్థం ఏంటంటే, మనల్ని స్ట్రాంగ్‌గా తయారు చేయడానికి ఆ స్ట్రగుల్ వచ్చిందని అర్థం. ఒక చిన్న విత్తనం సీడ్ తీసుకోండి. ఆ సీడ్‌ని ఎంత లోపల డీప్‌గా పెట్టి, చాలా రోజుల పాటు డార్క్‌నెస్‌లో ఉండి, అది తర్వాత మొక్కై మొలిచి వటవృక్షం అవుద్ది. అంటే ఫస్ట్‌లో ఆ సీడ్ నాటేటప్పుడు, ఆ సీడ్ లోపల ఎళ్ళినప్పుడు దాని స్ట్రగుల్ ఎంత కష్టం ఉంటది. అంతా చీకటేనా? నా జీవితం ఇక ఇంతేనా? నేను బయటికి రాలేనా? అసలు వస్తాను రానా? నన్ను పెరగనిస్తారా? ఇలా చాలా డౌట్స్ ఉంటాయి. కానీ ఒక్కసారి మొక్కై మొలిచి తర్వాత వృక్షం అయితే ఎంత అద్భుతంగా ఉంటది. అలా మనం చూస్తే డైమండ్ కూడా. డైమండ్ అంత మెరవటానికి అసలు డైమండ్ బయటికి రావడానికి ఎంత హీట్‌ని అది భరించాలి? ఎంత కష్టాన్ని అది భరించాలి? ఇవన్నీ చూస్తే మనం కూడా ఎంత కష్టాన్ని భరిస్తే మనంత స్ట్రాంగ్ అవుతాం. అసలు లైఫ్ అంటే అందరూ అనుకుంటారు. మన లైఫ్ చాలా బావుండాలి. వడ్డించిన విస్తరవ్వాలి. అంతేగాని మన లైఫ్‌లో అస్సలు కష్టాలు రాకూడదు. అసలు ఎందుకొచ్చిందా ఈ కష్టం అని చెప్పి. లైఫ్‌లో ఎక్స్‌పెక్ట్ ద అన్‌ఎక్స్‌పెక్టెడ్ థింగ్స్. ఏ స్ట్రగుల్ వచ్చినా అంటే అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా చాలా వస్తాయి. మన ప్రమేయం లేకుండా, మన ఇంటెన్షన్ లేకుండా కూడా చాలా స్ట్రగుల్స్ మనకొస్తాయి. వచ్చినా సరే మనం అంతే స్ట్రాంగ్‌గా ఉండాలి. అండ్ మనం చూస్తే చిన్నప్పటి నుంచో ఒక విషయంలో సాధన చేసావు, టఫ్‌గా ఉండో చాలామంది ఉంటారు. అలా పైకొచ్చినోళ్ళు కూడా చాలా మందే ఉంటారు. మనం చూస్తే విరాట్ కోహ్లీ చిన్నప్పటి నుంచి గిఫ్టెడ్ ప్లేయర్ కాదు. కానీ అతని కష్టంతో, డిసిప్లిన్‌తో, మెంటల్ ఎబిలిటీతో, ఆ స్ట్రాంగ్‌నెస్‌తో, స్టెడ్ ఫాస్ట్‌నెస్‌తో గొప్ప ప్లేయర్ అయ్యాడు. ఎప్పుడైతే కష్టాలను ఎదుర్కొంటామో, స్ట్రగుల్స్‌ని ఎదుర్కొంటామో, రేపు పెద్దోళ్ళం అవుతామో కామో, లేదా మనల్ని ఎవరు ఏ విధంగా తీసుకుంటారో ఈ భయాలతో మనం ఉండేసి, మనం పని చేసుకోకుండా ఉంటే గనక మనం ఎప్పటికీ స్ట్రాంగ్ అవ్వం. మనం గొప్ప లీడర్ అవ్వం. మనం చూస్తే నెల్సన్ మండేలా ఆయన మనకు బెస్ట్ ఎగ్జాంపుల్. ఆయన అసలు బయటకొస్తాడో లేదో తెలీదు. ఆయన్ని సాలిటరీ కన్‌ఫైన్‌మెంట్ ఆయన ఒక్కడినే ఒక సెపరేట్ దీవిలో రాబెన్ ఐలాండ్స్‌లో ఆయన్ని సెపరేట్‌గా పెట్టేసి ఆయనకసలు ఒకటే ఒకటి వినిపించేదంట. ఆయనకి ఫుడ్ తీసుకురావడానికి అధికారులు బూట్ చప్పుడు తప్ప, అంటే ఆ అధికారులు వచ్చి ఆయనకి ఫుడ్ పెడుతుంటారు కదా జైలు అధికారులు. ఆ షూస్ చప్పుడు తప్ప ఆయనకసలు ఏం వినిపించేది కదంట. దాదాపు 3 దశాబ్దాలు 3 డికేడ్స్ పాటు నెల్సన్ మండేలా చీకట్లోనే బతికారు. ఆ టైంలో ఆయన ఏం ఆలోచించుంటారు? ఆయన మైండ్‌సెట్ ఎలా ఉండుంటది? అసలు ఆయన బతికి బట్టగట్టగలడా అని ఆలోచించుంటారు కదా! అసలు నేను బయటికి రాగలనా అని చెప్పి. అలా మనం చూస్తే ప్రపంచంలో చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. అంతెందుకు ఎంఎస్ ధోని ఒక చిన్న ఉద్యోగం, టికెట్ కలెక్టర్ ఉద్యోగం. ఇప్పుడు ఏ స్థాయికొచ్చారు? అంటే నేను ఫైట్ చేయగలనా? ఆ స్థాయికి రాగలనా? నేను అంత దూరం అందుకోగలనా? అని చెప్పి చాలామంది భయపడిపోతుంటారు. అసలు ఆ స్థాయిని ఊహించుకోలేకపోతుంటారనమాట. అలా కాకుండా ఏ కష్టం రాని, మన పైన ఎన్ని పడని, ఏం జరిగినా సరే మనం అంతే స్ట్రాంగ్‌గా బయటికి రావాలి. యాక్చువల్లీ నాకెప్పుడైనా బాగా వీక్‌గా అనిపించినప్పుడు 'అరుంధతి' సినిమాలో ఒక పాట ఉంటదనమాట. ఆ పాటలో ఎంత టఫెస్ట్ కష్టమైనా ఇవ్వండి, ఎంత టఫెస్ట్ చావునైనా ఇవ్వండి, నేను నా రాజ్యం కోసం ఏదైనా చేస్తానని హీరోయిన్ అంటదనమాట. అసలు ఆ డైలాగ్ చాలా అద్భుతంగా ఉంటది. మనం ఏదైనా సాధించాలనుకున్నప్పుడు మనం ఎంత టఫెస్ట్ పరీక్ష పెట్టినా సరే మనం దాన్ని నెగ్గుకొని బయటికి రావాలనమాట. అదే జీవితం. చాలా ఈజీగా మనం చాలామంది జీవితాలు చూసి అబ్బా! వాళ్ళ జీవితం చాలా బావుంది, చాలా తేలిగ్గా ఉండిపోయింది, చాలా అద్భుతాలు వచ్చేసినాయి వాళ్ళ జీవితంలో అనుకోవడం కన్నా, టఫ్‌నెస్ ఉంటేనే లైఫ్‌లో చామ్ ఉంటది, ఛాలెంజ్ ఉంటది, చరిష్మా ఉంటది.